అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ముఘల్ కిచెన్స్లో ఇన్స్పైర్ అయిన ఒక డిష్. ఇది మహారాణి చికెన్ కర్రీ. ఈ కర్రీ బాగా క్రీమీగా మైల్డ్ ఫ్లేవర్స్తో ఎంతో రుచిగా ఉంటుంది. సో రండి, ఈ మహారాణి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 1/2 కిలో అంతా చికెన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి తీసుకున్నాను. ముందుగా మనం ఈ చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, ఇక్కడ నేను 1/2 చెక్క నిమ్మరసం పిండుతున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేట్టు బాగా కలుపుకోవాలి. దీనివల్ల మనకి చికెన్ ముక్కలు జ్యూసీగా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మసాలాకి కావాల్సిన పదార్థాలు వేపుకునే లోపల మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మీరు దీన్ని 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మహారాణి చికెన్ కర్రీలోకి కావాల్సిన మసాలా కోసం కొన్ని పదార్థాలని వేయించుకోవాలి. దీనికోసం చిన్న కడాయిలోకి 15 బాదం పప్పులు, 15 జీడిపప్పులు వేసి ముందుగా ఈ పప్పుల్ని కొద్దిగా వేగనివ్వాలి. చూడండి, ఇక్కడ పప్పులు కొద్దిగా రంగు మారాయి. ఈ పాయింట్లో మిగిలిన పదార్థాలు వేసుకుందాం. మంటను లోలో ఉంచి ముందుగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, తర్వాత కొన్ని మసాలా దినుసులు, చిన్న దాల్చిన చెక్క, కొన్ని లవంగలు, 3 ఏలక్కాయలు, చిన్న ముక్క జాజికాయి, 2 ముక్కల జాపత్రి వేసి అన్ని పదార్థాలని వేపుకోవాలి. నా కిచెన్ స్టూడియో అయితే ఈ మసాలాల వాసనతో గుమగుమలాడేస్తుంది. రెండు నిమిషాల తర్వాత నేను ఇందులోకి 2 టీ స్పూన్ల కసూరి మేతి వేస్తున్నాను. కొద్దిసేపు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మసాలా పదార్థాలని ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇక్కడ నేను అన్ని పదార్థాలని కూడా మిక్సీలోకి తీసుకున్నాను. అన్నిటినీ కలిపి మెత్తగా పొడిలా రుబ్బుకోవాలి. చూడండి, మన మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మహారాణి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి వెడల్పాంటి కడాయి తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 బిర్యానీ ఆకు, తర్వాత సన్నగా పొడవుగా తరిగిన 7 ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మంచి ఒక గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మంచి రంగులోకి మారాయి. ఈ పాయింట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుందాం. నెమ్మదిగా చికెన్ ముక్కల్ని ఉల్లిపాయలతో కలిసేట్టు బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత నేను ఇందులోకి 1/2 కప్పు వరకు గడ్డలు లేకుండా పెరుగుని బాగా చిలికి వేస్తున్నాను. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మీరు పెరుగు వేసుకునేటప్పుడు బాగా చిలికి వేసుకోవాలి. పెరుగు వేసి ఒక 5 నిమిషాల తర్వాత రుబ్బుకున్న మసాలా పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను రుబ్బుకున్న మసాలా మొత్తం అంతా కూడా వేస్తున్నాను. ఈ మసాలాల్ని మనకి కర్రీకి ఒక మంచి రుచిస్తుంది. నెమ్మదిగా మసాలా అంతా ముక్కలకి పట్టేట్టు కలుపుకోండి. ఇందులో మనం చాలా బేసిక్ పదార్థాలని తీసుకొని చాలా సులభంగా చేస్తున్నాము. అలానే నన్ను నమ్మండి, రుచి కూడా అద్భుతంగా వస్తుంది. మీరు స్పెషల్గా డిన్నర్ అరేంజ్ చేసినప్పుడు, గెట్ టుగెదర్స్కి మీ ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అని అడుగుతానే ఉంటారు, చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి చికెన్ ఉడకటం కోసం నేను 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఒక్కసారి కలుపుకుందాం. మహారాణి చికెన్ తప్పకుండా మనకు ఒక రాయల్టీ ఫీలింగ్ని ఇస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇంకేమైనా రెసిపీస్ రాయల్టీ ఫీల్ని ఇస్తూ అద్భుతంగా ఉండేట్టు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంటలో ఒక 25 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పటికి 20 నిమిషాలు అయింది. ఒక్కసారి మనం చికెన్ని చెక్ చేసుకుందాం. వావ్, చూడండి ఎంత బాగుందో. చికెన్ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికాయి. నూనె కూడా పైకి తేలింది. ఈ పాయింట్లో ఉప్పు కావాలంటే కొంచెం వేసుకోండి. ఫైనల్గా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసి ఫినిష్ చేసుకుందాం. ఈ ఫ్రెష్ క్రీమ్ మన గ్రేవీని ఇంకా క్రీమీగా చేస్తుంది.
అంతే అండి, మన మహారాణి చికెన్ కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఏ ఒకేషన్కైనా సింపుల్గా ఈజీగా మనం ఈ అద్భుతమైన కర్రీని చేసుకోవచ్చు. మీరు ఈ కర్రీని నాన్, రోటీ లేదా పులావ్తో సర్వ్ చేయొచ్చు. ఈరోజు నేను మహారాణి చికెన్ కర్రీని చపాతీలతో సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వావ్, అసలు అద్భుతంగా ఉందండి. నేనైతే ఇప్పుడు మహారాణిలాగా ఫీల్ అవుతున్నాను. అంత రుచిగా ఉంది, ఎంత రుచిగా క్రీమీగా ఉందో. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.